ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా చక్కగా అద్భుతకరంగా దేవుడు మాట్లాడుతున్నారు కదా. విశేషకరమైన దేవుని మాటల ద్వారా చాలా ఆదరించబడుతున్నాం. చాలా సమాధానం, నెమ్మదిని మన జీవితంలో మనం చూడగలుగుతున్నాం. బలహీనులుగా మనము చాలాసార్లు ఉన్నప్పుడు నిజంగా ఆయన మాటలే మనల్ని బలపరుస్తున్నాయి కదా. చాలా సంతోషం అండి. ఇలా ప్రతి ఉదయం కూడా దేవుని వాగ్దానం ద్వారా మనం అందరం ఇలా సమకూర్చబడి దేవుని మాటలు ధ్యానిస్తూ రోజంతటిని దేవుని చేతులకు అప్పగిస్తున్నాం. ఎంతో బ్లెస్డ్గా ఉంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఏ ఉదయం కూడా ఈ ప్రత్యేకింపబడిన రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన మాట్లాడుతున్న తన అద్భుతకరమైన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతిదానికి సమయం కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నకు సమయం కలదు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు. ప్రతిదానికి సమయం కలుగును. ఆమేన్. ఎస్, ప్రతిదానికి సమయం కలదండి. ఒక అద్భుతకరమైన సమయం ఉంది. ఆకాశము కింద ప్రతి ప్రయత్నానికి సమయం ఉంది. ఉదయకాల సమయంలో అన్నిట్లో ఫెయిల్ అవుతున్నారా? ఏది ప్రారంభించినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రయత్నంలో అయినా విఫలాన్ని చూస్తున్నారేమో. దాన్ని బట్టి నా జీవితం అయిపోయింది, ఇంకా ఏమీ లేదు అనుకున్న పరిస్థితులు నువ్వు చూస్తున్నావు అనుకుంటే, ప్రియ సహోదర సహోదరి, ఉదయకాల సమయంలో అనుకోవచ్చు ఇంకా ఏం లేదు, నా జీవితం అంతా శూన్యమే అని. కానీ దేవుడు గొప్ప దేవుడు అండి. ఉదయకాల సమయంలో ఇదిగో నీకున్న బాధను, నీకున్న వేదని, నీకున్న కన్నీళ్లను, నువ్వు పడుతున్న ఆవేదనని ప్రభు చూస్తున్నారు. కనుకే ప్రభు మళ్ళీ మరొకసారి మీతో మాట్లాడుతున్నారు, మనందరినీ బలపరుస్తున్నారు. ప్రతి దానికి సమయము కలదు. ఒక సమయం ఉంది. ప్రైజ్ ద లార్డ్. జీవితం అయిపోయింది, ఇంకా వద్దు అని నువ్వు అనుకుంటున్న ప్రతి ప్రశ్నకి, అంటే నీకున్న ప్రతి ప్రశ్నకి జవాబు ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఇస్తున్నారు. ప్రతి ప్రయత్నానికి సమయము కలదు, సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు నిశ్చయముగా నువ్వు దీవించబడతావు. సమయం కొరకు ఎదురు చూచే జీవితం మన జీవితాల్లో ఉండాలండి. చాలామందికి ఓపిక ఉండదు, సహనం ఉండదు. ఇదిగో చాలామందికి తొందరపాటు ఎక్కువగా, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా. ఇంకా వద్దు, ఏముంది, వద్దు, చనిపోతే బాగుండు. కొన్ని రాసిన ఎగ్జామ్స్లో మరి అనుకున్నవి అనుకున్నట్లుగా నీకు ఫలితం లేకపోతే చనిపోవాలని ఆలోచన, లేదా నువ్వు అనుకున్న ప్రయత్నంలో నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు అది ఆ ప్రయత్నంలో నువ్వు విఫలమైపోతే చనిపోవాలని ఆలోచన. ఇలా ఎన్నో నీవు నీ జీవితంలో చూస్తూ ఇంకా అయిపోయింది, వద్దు, చనిపోదామనే ఆలోచనతో ఉన్నావు అనుకుంటా. ప్రభు అంటున్నారు ప్రతి దానికి సమయం కలదు. చూడండి, మీరు గొంగళి పురుగును చూశారు కదా. గొంగళి పురుగు కొద్ది కాలం తర్వాత గొంగళి పురుగే సీతాకోకచిలుకగా మారడం మనం చూస్తూ ఉంటాం కదండి. ఇది అందరికీ తెలిసిందే. గొంగళి పురుగు దాన్ని అందరూ చిదరించుకుంటూ ఉంటారు. దానికున్న ముళ్ళను బట్టి, దానికున్న ఆకారాన్ని బట్టి చిదరించుకుంటూ ఉంటారు. చాలామంది దాన్ని చూసి అసలు దగ్గరకు కూడా రానివ్వరు కదా. అంటే అలాంటి చేదు జీవితం. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ గొంగళి పురుగే మనం చూస్తూ ఉంటాం. కొన్ని రోజులైన తర్వాత సీతాకోకచిలుకగా మారుతుంది అని మనం ఇది చాలా చోట్ల చదివాము, మనకు తెలుసు. కానీ చూడండి, మనకున్న పరిస్థితులను బట్టి ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. గొంగళి పురుగు ఎలా సీతాకోకచిలుకగా మారుతూ ఉందో, ఈ రోజున ఉదయకాల సమయంలో ఈ ఉదాహరణని ఎదుగు మన ముందర ప్రభు ఉంచి మనతో మాట్లాడుతున్నారు. అందమైన సీతాకోకచిలుక ఎవరు కూడా చిదరించుకోరు. దాన్ని చూసిన వెంటనే చాలా సంతోషిస్తూ ఉంటారు. దానికి ఉన్న ఆ రంగులను చూసి, దాని ఆకారాన్ని చూసి చాలామంది సంతోషిస్తూ ఉంటారు. అలాగే ఇదిగో నిన్ను చూసి కూడా సంతోషించే రోజులు రాబోతూ ఉన్నాయి. గొంగళి పురుగు వలె నిన్ను చేదరించుకుంటున్నారేమో, అసహించుకుంటున్నారేమో, చాలా నేను తృణీకరిస్తున్న అనుభవం నీ జీవితంలో ఉందేమో, ఇంకా వద్దు, ఈ చేదు జీవితం అయిపోయింది అని అనుకోవచ్చు. కానీ ఉదయకాల సమయంలో ఇదిగో ఆ చేదు జీవితం ఎంత అద్భుతంగా మధురంగా మారిందో ఇదిగో మనము మరి ఉదయకాల సమయంలో తెలుసుకుంటున్నాము కదా. ఎస్, మన జీవితాలు కూడా అలాంటి చేదు జీవితాలు మధురంగా
అద్భుతంగా మార్చబడబోతున్నాయి. చాలా చాలా చక్కగా మనం అందంగా ఉండబోతున్నాం. మన జీవితాలు అందంగా ఉండబోతున్నాయండి. చేదు జీవితాలను దేవుడు అలాగే ఉంచే దేవుడు కాదు. చేదు జీవితాల నుంచి విడుదల పరిచి అద్భుతకరమైన ఆశ్చర్యకార్యమైన కార్యాలు మన జీవితంలో దేవుడు చేసే దేవుడుగా ఉన్నారు. ఆమె అద్భుతకరమైన జీవితాలు ఇచ్చి మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నారు. ఈ రోజున చేదు జీవితంలో ఉన్నావా? నీ చేదుని దేవుడు కొట్టివేసి నిన్ను అద్భుతకరమైన రీతిలో అద్భుతంగా ప్రభు ఉంచబోతున్నారు. సీతాకోక చిలుక ఎంత చక్కగా మరి మనకు ఆనందాన్ని ఇస్తుందో నీ జీవితం కూడా ఆనందంగా మార్చబడబోతుంది. ధైర్యంగా ఉండండి. సమయం రాబోతుంది. దేవుడు ఇస్తున్న సమయం కొరకు నువ్వు వెయిట్ చేస్తే ఆ సమయంలో నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉంటావు. ప్రియ సహోదరి, చాలాసార్లు మన గురించి మనమే ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ గుర్తుపెట్టుకో, మనకంటే గొప్పగా ఆలోచనలు కలిగిన దేవుడు మన దేవుడు. నీ కొరకు నువ్వు చిన్నగా ఆలోచన చేస్తావు, కానీ దేవుడు నీ కొరకు పెద్దగా ఆలోచించే దేవుడు, గొప్పగా ఆలోచించే దేవుడు. నీకేది మంచో, నీకేది క్షేమమో, నీకేది లాభమో, నీకేది మేలైనదో మంచినదో అది మాత్రం ఇచ్చే దేవుడు. అందరూ తృణీకరించినట్లుగా, మనుషులు మోసం చేసినట్లుగా, వ్యతిరేకించినట్లుగా నేను వ్యతిరేకించే దేవుడు కాదు. నేను అద్భుతకరంగా నడిపించే దేవుడు. ధైర్యంగా ఉండు. ఇది ఉదయకాల సమయంలో ఈ అద్భుతకరమైన మాటలు పట్టుకొని బలంగా ముందుకు సాగి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేంటును కాక. ఆమె మరి ఈ మాటల్ని ఎత్తిపట్టి ప్రార్థిద్దామా? చేదు జీవితంలో ఉన్నావేమో, దేవా ఈ చేదు జీవితం వద్దే, నా చేదు జీవితాన్ని మధురంగా మార్చు. నేను అందంగా, నాకు జీవితం అందంగా ఉండాలని ప్రార్థన పూర్వకంగా ఉండండి. సమయం కొరకు వెయిట్ చేసే ఓపికను, సహనాన్ని నాకు దయచేయండి. నీ సమయం కొరకు ఎదురు చూస్తున్నానయ్యా, అద్భుతం జరిగించమని ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. కృప చూపించండి ప్రభా. ప్రతి దానికి సమయం కలదు, ప్రతి ప్రయత్నానికి సమయం కలదు అని ఎంతో చక్కగా మాట్లాడుతున్నాం అయ్యా. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అయ్యా చాలా వేదనతో, అయా దుఃఖముతో, పరిస్థితులన్నీ అనుకూలంగా లేక ఎంత వేదనతో ఉన్నారో మీకు తెలుసు. వారి కన్నీరు నాట్యంగా మార్చండి. వారికి ఉన్న దుఃఖం అంతా తొలగించండి. యేసు నామంలో అద్భుతం జరిగించండి ప్రభా. కృప కలుగునుగా కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. అద్భుతం జరిగించండి. నీవు తప్ప అయ్యా ఇదిగోండి మాకెవరు లేరయ్యా. నీవే జీవము గల దేవుడవై ఉన్నావు, కృపగల దేవుడవై ఉన్నావు, సహాయం చేసే దేవుడవై ఉన్నావు. అద్భుతం జరిగించండి. ఎవరైతే అయ్యా ఇదిగోండి ఆ ప్రభ వేదనలో ఉన్నారో వారి వేదనంతా కొట్టివేసి వారి ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం అయ్యా. ఇదిగోండి ఈ చక్కని మాటలు ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చమని వేడుకున్నాం ప్రభా. ఇదిగోండి సమయం కొరకు, మీరిచ్చే సమయం కొరకు, మీరు మా జీవితంలో చేసే అద్భుతమైన కార్యం కొరకు ఎదురు చూసే వారిగా, ప్రార్థించే వారిగా అయా ఇదిగోండి కనిపెట్టి ప్రభా ప్రార్థన చేసి ముందుకు సాగేవారిగా ప్రభా, నిరుత్సాహపడకుండా ఓపికతో, సహనముతో మా ఆత్మీయ జీవితంలో ఇంకా మేము బలంగా ఉండకు కృప చూపించండి. ఎక్కడ కూడా పరిస్థితులను బట్టి ఆగకుండా ప్రభా బలంగా సాగిపోయే కృపను దయచండి. ఉదయకాల సమయంలో ప్రభా మా ప్రియులందరి జీవితంలో అద్భుతం జరిగించండి. ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నాల్లో కృప కలుగును గాక, అద్భుతం జరుగును గాక. ప్రభా ఇదిగోండి సహాయకుడిగా ఉండండి, నడిపించండి, క్షేమాన్ని కలగచేయండి. ఎక్కడ కూడా పరిస్థితిని బట్టి ఆగిపోకూడదు ప్రభా. ఇదిగో నిరంతరము అవి నిలబడే శక్తులు దయచండి. ఉదయకాల సమయంలో విజయం కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యం, నీ బలము, నీ శక్తిని దయచండి, ఓపికను దయచండి. అలాగే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరికీ మీరు తోడే ఉండండి. నీ బలమైన శక్తి ప్రతి ఒక్కరిపైన కుమ్మరించబడును కాక. బలముగా ఈ సంవత్సరం అంతా మీరు గొప్పగా ఈ నూతన సంవత్సరంలో వాడుకోండి ప్రభా. ఇదిగోండి ఇంకనూ ప్రభా గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఎంతమంది అయితే గర్భఫలాల కొరకు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు, సమస్యలు, అయా కోర్టు సమస్యలు, అయా ఇదిగోండి భయంకరమైన పోరాటాలతో ఉన్నారో వారికి విడుదల కలుగును గాక. ప్రతి వ్యతిరేకత నుంచి విడుదల పరుస్తూ గొప్ప కార్యాలు జరిగిస్తూ నేను ఆనుకొని జీవించిన కృప చూపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేయండును గాక. ఆమేన్. విశాఖపట్నం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 28వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం నందు. కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త.
అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 29వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు మేవా ఫంక్షన్ హాల్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా, JNTU పక్కన, పిఠాపురం, కాకినాడ. తాడేపల్లి ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 30వ తారీఖు గురువారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య గోపయ్య చెరువు, కొత్త బ్రిడ్జ్, అంబేద్కర్ నగర్, తాడేపల్లిగూడెం నందు. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? ప్రతి శనివారము ఉదయం 9 గంటలకు అమ్మ తేజ మినిస్ట్రీస్ ప్రాంగణంలో, భద్రాద్రి కొత్తగూడెం నందు. తప్పకుండా ఈ ఆరాధనకి అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000071, 729346000100. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్టు 5వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మొదటి ఆరాధన, సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు రెండవ ఆరాధన SPG తమిళ్ చర్చ్ నందు సికింద్రాబాద్లో జరగబోతుంది. తప్పకుండా మీరు, మీ కుటుంబం అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోండి. వరంగల్, హన్మకొండ, కాజీపేట్ ట్రై సిటీస్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్టు 6వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మొదటి ఆరాధన, సాయంకాలము 6 గంటల నుంచి 10 గంటల వరకు రెండవ ఆరాధన డాక్టర్ BR అంబేద్కర్ భవన్, హన్మకొండ నందు జరగనే ఉంది. తప్పకుండా ఈ ఆరాధనకు మీరు, మీ కుటుంబము పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. దైవ దీవెనలు పొందుకోండి, మర్చిపోకండి. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.